హలో అబ్బా అందరికీ. మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ తెలుసో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో అయితే ఈ రెసిపీ చాలా అంటే చాలా ఫేవరెట్. ఈ రెసిపీ కోసం ముందుగా కొంచెం శనగపిండి, బియ్యపిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వాటితో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా ఈ పిండి మొత్తానికి ఇవన్నీ పట్టించుకోవాలండి బాగా. ఆ తరువాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ఆ బ్యాటర్ మొత్తం గోరింటాకు మాదిరి అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పెద్ద వంకాయలని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ముక్కలను కోసుకొని ఆ ముక్కలకి ఇప్పటిదాకా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని బాగా కోటింగ్ చేసుకోవాలి. నా దరిద్రం ఏందో కరెంట్ కూడా ఇప్పుడే పోవాలబ్బా. సర్లే మనం వీడియోలోకి వెళ్ళిపోయి వంట మొదలు పెట్టేద్దాం. ఈ ముక్కలను అట్ల పిండం మీద నూనె వేసుకొని మంచిగా కాల్చుకోవాలబ్బా. ఈ రెసిపీ పప్పు కానీ పప్పుచారుకు కానీ సూపర్ ఉంటుందబ్బా. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ ఎలా ఉంటుందో ఈ వంకాయ ఫ్రై పప్పుచారు కాంబినేషన్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత ముక్కలను ఒక ప్లేట్లో తీసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా పిల్లలకంటే చాలా చాలా ఇష్టం అబ్బా ఇవంటే.